సో సుమారుగా 39 లొకేషన్స్. బలూచిస్తాన్ ఒక్కటి సరిపోతుంది పాకిస్తాన్ని నీలమట్టం చేయడానికి. బలూచిస్తాన్ ఒక్కటి సరిపోతుంది పాకిస్తాన్ని పాతాళం తొక్కడానికి. మీకు విషయం తెలుసా, పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్ 9 టెర్రర్ క్యాంప్స్ని నేలమట్టం చేసే సంఘటన మీ అందరూ గుర్తుంది కదా. ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన రోజు. ఆ తర్వాత బలూచిస్తాన్ పెద్ద ఎత్తున తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ఇటువంటి లేఖల ద్వారా మోడీకి అనేక సందేశాలు ఇచ్చారు. భారత ప్రభుత్వానికి, భారత ఆర్మీకి అనేక సందేశాలు ఇచ్చారు. సార్ మా దగ్గర డబ్బులు లేవు, సార్ మా దగ్గర మిసైల్ లేవు, సార్ మా దగ్గర ఆయుధాలు లేవు, ఒక్కసారి మాకు అవకాశం కల్పించండి, మేం పాకిస్తాన్ని ముక్కలు చేస్తాం, మేం సరిపోద్ది పాకిస్తాన్ చిచ్చేయడానికి, మీరెందుకు కష్టపడుతున్నారు, మాకు దయచేసి ఆ మిసైల్ని గన్స్ని మాకు పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ మోడ్లో ఈ రకంగా లేఖల ద్వారా ఈ రకంగా అనేక సందర్భాల్లో వారంతా కూడా కోరుకున్నారు. అనేక లేఖలు విడుదలయ్యాయి. మోదీని రిక్వెస్ట్ చేశారు, భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు, భారత ఆర్మీని రిక్వెస్ట్ చేశారు, దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం, పాకిస్తాన్ని నేలమట్టం చేస్తాం, పాకిస్తాన్ అంతు తేలుస్తామంటూ కూడా వారంతా రిక్వెస్ట్ చేశారు. వాళ్ళకి కావాల్సిందల్లా మిసైళ్ళు, గన్లు ఇవే. 39 వేర్వేరు లొకేషన్లో ఈరోజు దాడి చేసినట్టుగా వాళ్ళంతా కూడా అఫీషియల్గా లేఖ ద్వారా పొందుపరిచారు. ఇక్కడ ఇప్పటివరకు 10-15 రోజుల్లో 100 మంది పాకిస్తాన్ ఆర్మీని నేలమట్టం చేశారు, అంతం చేశారు. ఇదొక్కటే చాలా అన్నట్టుగా చాలా ఎక్స్ట్రీమ్ జోన్స్లో పాకిస్తాన్ ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ ఆర్మీ బేస్లను ఏర్పాటు చేసుకుందో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తుంచేయడం కోసం ఆ ఎయిర్ బేస్లను లేపేస్తున్నారు. ఒకవైపు నుంచి భారత్ వైపు అటాక్ జరుగుతుండగానే అక్కడ బలూచిస్తాన్ ఉగ్ర రూపం దాలుస్తోంది, యాక్టివ్ అవుతోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని దుస్తులు విడిపించి మరీ పరుగులు పెట్టిస్తోంది.